అడుగుతా ఉన్నాను. అది కూడా నిన్న కూడా నేను అదే అడిగింది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించండి అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడు, లిస్టు తీసుకొని చూడొచ్చుగా అమ్మా అన్నాడు. ఎవరైనా తిన్నవాళ్ళు తిన్నామని చెప్తారా? ఎవరైనా పొట్ట నిండామని చెప్పాలి కదా. ఆ మాట అన్నారండి. దానికి ఏం మాట్లాడతావు నువ్వు? అది ఇది పేరుకొచ్చే ఓటుకి నాకు మిల్లు ఇచ్చావు. మాట్లాడి చంద్రబాబు తోటి భువనేశ్వర్ మాట్లాడి వీళ్ళందరికీ దుర్గా కోఆపరేటివ్ తాకట్లో ఉన్నాయి. ఇల్లు కట్టుకుంటారు. అదే వీళ్ళు పైన తిరిగి వీళ్ళు 20 ఇల్లు శాంక్షన్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అమ్ముకోవడం అండి. 20,000 కనో 10,000 కనో ఫైనల్ రాలేదు అని చెప్పారు. వీళ్ళు కనిపించినప్పుడల్లా ఇంకో ఇస్తానని చెప్తాడండి. ఇస్తానని చెప్పడం అయితే రాదు కానీ ఇవ్వట్లా. జన్మభూమిలో ఇంచుమించు 2,000 పైగా అప్లికేషన్ ఈ ప్రాంతంలో పెట్టుకుంటే ఇంచుమించు 400 మందికి ఎంత అలాట్మెంట్ చేశారని చెప్పి అంటున్నారు. నెట్లో పెట్టాను చూసుకొని చెప్పి అంటున్నారు. అది కూడా ఎవరికి ఇచ్చారో ఎవరికెవరో కూడా స్థానిక కార్పొరేటర్ గారు కూడా చెప్పకుండా దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది. అలాగని చెప్పని ఇక్కడ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత కూడా దుర్భాషలాడి ఆడవాళ్ళ మీద దుర్భాషలాడి ఏకవచనంతో ఏలు చూపించి బెదిరించడం అనేది చాలా దారుణం. అసలు ఇది బేషరతుగా ఆడవాళ్ళని దుర్భాషలాడేందుకు క్షమాపణ చెప్పాలని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పేరు అను. మన జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మన 22 మంది మేము వాటర్ ట్యాంక్ దగ్గర ఇల్లు వేసుకొని ఉన్నాం. మాకెవరు కంట్రీలో ఇల్లు అద్దెకి ఇవ్వట్లే. 3,000 4,000 అంటున్నారు. 20,000 30,000 డిపాజిట్ చేస్తేనే ఇల్లు ఇస్తా అంటున్నారు. అదే అంటే మీకు ఇల్లు ఇవ్వం మేము వెళ్ళిపోండి అంటున్నారు. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి మేము రోడ్డు మీద? అలా అని చెప్పి మున్సిపాలిటీ జాగాలు వెళ్ళి మేము ఇల్లు వేసుకొని ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కాగితాలు పెట్టి మేము ఉన్నాం. ఈ రోజు వరకు ఏది ఇవ్వలే. అయితే తర్వాత ఇల్లు వేసుకున్న తర్వాత ఇలాగ ఇల్లు పీకడానికి వస్తే మళ్ళీ మేము వెళ్ళాము. సీఎం ఛాంబర్ దగ్గర సీఎం గారి కాగితాలు పెట్టాం. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము. బందర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మన బోండా మహేశ్వర గారి దగ్గరికి వెళ్ళాము. మీకు ఇస్తామమ్మా, మీ 22 మందికి ఇల్లు సెలక్షన్ చేస్తా అన్నారు. ఈ రోజుకి వచ్చి ఇలా కరెంట్ లేదు ఏం లేదు, అక్కడే అలాగే ఉంటున్నాం. 22 మంది పెట్టుకున్న చోట ఇద్దరికి రావడం ఏంటి? 20 మంది ఏమైపోవాలి? మేము 20 మంది ఏమైపోవాలి? 22 మందికి పెట్టుకున్నాము, ఇద్దరికి వచ్చింది ఇల్లు. 20 మంది ఏమైపోవాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకని ఎవరు సార్ అంటే మీకు ఆల్రెడీ మీ మామగారి పేరు మీద ఇల్లు వచ్చింది, మీకు ఇల్లు ఇవ్వనగాక ఇవ్వనంటున్నారు సార్. పేరు కూడా వచ్చి ఆగిపోయిందండి. వాళ్ళ మరిది ఈ అమ్మాయి ఇంకో కొడుకు అందరూ ఉన్నారు సార్. ఒక్క ఇంట్లో ఎలా ఉంటారు సార్ వాళ్ళంతా? ఇచ్చిన స్లిప్ కూడా ఇవ్వలేదండి. ఇప్పటికి 10-15 సార్లు వెళ్ళిందో ఆ అమ్మాయి అక్కడికి. గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే ఇల్లు ఇవ్వమని తేల్చేశాడు ఆయన. వచ్చిన ఇల్లునే ఇవ్వనంటున్నాడండి ఆయన.